కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్కు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ భీమడోలు సిడిపిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ ఐసీడీఎస్కు 50 ఏళ్లు గడిచినా అంగన్వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు. అంగన్వాడీలకు తగిన వేతనాలు, నిధుల పెంపు లేకుండా ఐసీడీఎస్ బలోపేతం సాధ్యం కాదన్నారు. యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు స్వర్ణకుమారి అంగన్వాడీలకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిడిపిఓ రాజశేఖర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బిందుమాధవి, విజయలక్ష్మి, కనక తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా గురించి చెప్తారనే ఉద్దేశంతో నా పేరు స్వర్ణకుమారి, భీమడోలు ప్రాజెక్ట్ అధ్యక్షురాలిని. మేము రిటైర్డ్ అయిపోతే మాకు ఇంకా ఉద్యోగంలో ఉన్నట్టే 10 సంవత్సరాల నుండి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి కూడా అలాగే చూపిస్తుంది. వాళ్ళకి ఇప్పుడు వరకు పెన్షన్ లేదు. ఆ పెన్షన్ కూడా అమలు చేయాలని ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి, గత ప్రభుత్వాన్ని అడిగాము. వాళ్ళు చేస్తామని హామీ ఇచ్చిన హామీలను ఏమీ నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వమైనా నెరవేరుస్తుందని మేము ఆశపడినా సరే మా గురించి అసలు పట్టించుకునే నాదిలే కనిపించట్లేదు. ఇప్పుడైనా ఈ బడ్జెట్ లో అన్ని విషయాల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మా విషయాలన్నీ, మా అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కరిస్తారని ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఆర్ లింగరాజు, సిఐటి జిల్లా అధ్యక్షులు, భీమడోలు. ఈరోజు ఐసీడీఎస్కి కేంద్ర బడ్జెట్లో నిధులు పెంచాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో భీమడోలు సిడిపిఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. సిడిపిఓ గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. నిన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంట్లో ఐసీడీఎస్కి దేశవ్యాప్తంగా కేవలం 1315 కోట్ల రూపాయల అదనంగా నిధులకి ఎక్కువగా పెంచడం జరిగింది. అది పెరగడం అనేది పెరిగిన ధరలకు అనుగుణంగా చూసినప్పుడు ఏమాత్రం కూడా పొంతం లేదు. మరి 2017లో పిల్లలకి ఇచ్చే ఆహార పదార్థాలకి మెనూ రేట్లు నిర్ణయించారు. దాదాపుగా 9 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు వాటిని పెంచిన పరిస్థితి లేదు. మరి పౌష్టికాహారం ఉంటేనే భారతదేశంలో భావి భారత పౌరులు బాగుంటారు. ఆ పౌష్టికాహారానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించకుండా రాష్ట్రాల మీద మీ చావు మీరు చావండి అని చెప్పేసి ప్రకటిస్తూ ఉంది. అంగన్వాడీలకు ఇచ్చే 11,500 రూపాయల్లో కేవలం 2,700 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం జీతం రూపంలో ఇస్తూ ఉంది. మిగతాదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల్లో, ఆయా రాష్ట్రాల్లో కార్మికులు పోరాడి గత దశాబ్ద కాలంగా పెంచుకున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది, వారి యొక్క సేవల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది చాలా చక్కని ఉదాహరణ. ఇప్పటికైనా మేము సిఐటికి కోరుతున్నాం, రేపు బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి మీరు చేసిన తప్పుని సరిచేసుకొని ఐసీడీఎస్కు నిధులు పెంచాల్సిన అవసరం ఉంది. ఐసీడీఎస్కు నిధులు పెంచడం అంటే కేవలం కార్మికులకు పెంచడం కాదు. ఐసీడీఎస్ అనేది భావి భారత పౌరుల యొక్క జీవితాన్ని బాగు చేసేది, వాళ్ళకి పౌష్టికాహారం పెట్టేది, భావి భారత కార్మికుల్ని, ఉద్యోగుల్ని, సమాజానికి సంపద సృష్టించే వాళ్ళని తయారు చేసేటువంటి పేద పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. దానికి నిధులు కేటాయించకుండా మీరు ఎన్ని గాలి కబుర్లు చెప్పినా ఈ దేశ భవిష్యత్తు కోసం పనిచేసినట్టు కాదు. అందుకోసం మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం, ఐసీడీఎస్కి నిధులు పెంచాలి. దానికి అనుగుణంగా అంగన్వాడీ వర్కర్లకు కూడా జీతాలు పెంచాలని కోరుతున్నాం. ప్రధానంగా అంగన్వాడీ కార్యకర్తలకి వారి యొక్క కుటుంబ సభ్యులకి కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వట్లేదు. 60 సంవత్సరాలు నిండిపోయినా కానీ, వాళ్ళ బిడ్డలకి 40 సంవత్సరాలు వచ్చినా కానీ, వాళ్ళకి 2-3 పిల్లలు పుట్టినా కానీ వాళ్ళ ఉమ్మడిగా రేషన్ కార్డుల నుంచి మీరు గవర్నమెంట్ ఉద్యోగులు కాబట్టి మేము రేషన్ కార్డులు ఇవ్వని చెప్పి ఒక తప్పుడు పద్ధతుల్లో గత గవర్నమెంట్ కానీ ఈ ప్రభుత్వం కానీ వ్యవహరిస్తూ ఉంది. అంటే ఈ ప్రభుత్వాలకి పేదల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క మొండి చర్యని విడనాడి అంగన్వాడీలకి రేషన్ కార్డులతో పాటు సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము సిఐటికి డిమాండ్ చేస్తాం.